హలో పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ ఖచ్చితంగా బాగుంటారు, ఎందుకంటే మీరు ఫ్యాట్ ఫిట్ బై ఎంకే చూస్తున్నారు కాబట్టి. గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. ఓకే, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేది. ఇది సమ్మర్ సీజన్ అయిపోవచ్చింది. ఇంకా ఎవరన్నా ఈ ఫ్రూట్ తినకపోతే దయచేసి వెళ్ళి తినండి. ఏ ఫ్రూట్ అనుకుంటున్నారా? ఇట్స్ నథింగ్ బట్ ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. మ్యాంగో. యాజ్ ఐ సెడ్, గ్రాబ్ ఇట్ అండ్ ఈట్ ఇట్. ఎందుకంటే ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం జస్ట్ సీజనల్ ఫ్రూట్ బాగుంటుంది అని అనుకుంటాం. హై క్యాలరీ ఖచ్చితంగా, కాకపోతే దీనికి కూడా కొంచెం మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇందులో మెయిన్ విటమిన్ సి అనేది రిచ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఆ విటమిన్ సి ఎంత అంటే, మీకు డైలీ మనం సమ్ వెజిటేబుల్ గురించి మాట్లాడడం మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. అందులో దాదాపు 85% విటమిన్ సి కవర్ అవుతుంది. అండ్ ఇందులో 67% ఆఫ్ విటమిన్ సి కవర్ అవుతుంది పర్ డే కన్జంప్షన్లో. 67 ఆఫ్ విటమిన్ సి, ఆల్మోస్ట్ 165 grams ఆఫ్ మ్యాంగోకి. ఇది నాకు తెలిసి ఇంకెక్కువే ఉండొచ్చు. అంతే, ఒక మ్యాంగో తింటే సరిపోద్ది విటమిన్ సి డైలీ బేస్. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి, కవర్ అయిపోద్ది. అండ్ ఆల్సో గట్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. సో మ్యాంగో ఒకటి తినండి, మంచిది. బాగా డైజెషన్కి అది ఇది అంటారు. 2 తింటే జస్ట్ 1 minute. నాకు తెలిసిందే కదా, అతిగా తింటే ఏదన్నా మంచిది కాదు. అమృతం కూడా విషయం అయిపోద్ది. అలాగే ఇది కూడా మీకు మంచిగా బెనిఫిట్ ఉంటుంది. దీనివల్ల డైజెషన్కి, గట్ హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇమ్యూన్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. అండ్ ఆల్సో మన ఐ అండ్ స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిది అంట. ఇన్ని మంచివి ఉన్నాయి, ఇంకేం కావాలి? సో క్యాలరీ ఆల్మోస్ట్ 400 నుంచి 300 క్యాలరీస్ డెలివరీ చేయగలదు ఇది. కాకపోతే సీజనల్ ఫ్రూట్ మళ్ళీ దొరకదు, మేము తినకూడదు, డైట్లో ఉన్నాం అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నా. దీనివల్ల కూడా బెనిఫిట్స్ ఉన్నాయని. సో ఎప్పుడైనా ఇన్ఫ్లమేషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మీరు ఇండైజెస్ట్గా ఫీల్ అయినా, గట్ హెల్త్ బాగాలేదు అనుకున్నా సరే, గ్రాబ్ ఏ మ్యాంగో అండ్ ఈట్ ఇట్, నో ప్రాబ్లం. ఇందులో ఫైబర్ చాలా రిచ్ ఉంటుంది. విటమిన్ సి అయితే చెప్పాను కదా ఇందాక. యాక్చువల్లీ నా స్టోరీ వస్తే, నిన్న కొంచెం మార్నింగ్ నుంచి ఏం తినలే సరిగ్గా. సో గ్యాస్ ఫామ్ అయిపోద్ది, తెలిసిందే కదా. మధ్యాహ్నం కూడా ఏం తినలేదు అనుకుంటా. నేనంతా మ్యాంగో తిన్నట్టున్నా. మధ్యాహ్నం కూడా మ్యాంగో ఒక 2-3 pieces తిన్నట్టున్నా. ఇంటికి వచ్చాక మళ్ళీ మ్యాంగో తిన్నా. అండ్ మధ్యలో లాస్ట్ డిన్నర్ మీల్ చేసా. చెప్తే తిడతారు, నూడిల్స్ తినాల్సి వచ్చింది. ఆకలేసింది, చాలా రోజులైంది కదా, వై నాట్ అని చెప్పి ట్రై చేశా. సో అది తిన్నా. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అండ్ ఇది ఇప్పుడు చెప్పాను కదా అని చెప్పి ఎగబడి దీన్ని తిన్నారే అనుకోండి, మీరు ఇప్పుడు వరకు కష్టపడిన క్యాలరీస్ అన్ని మళ్ళీ చుమ్మని లెగుస్తాయి. సో కీప్ ఇట్ ఇన్ లిమిట్. పర్ డే ఒక మ్యాంగో పర్లా, ఒక రోజుకి ఒక మ్యాంగో ఫైన్ ఓన్లీ. అంతకు మించి ఎక్కువైందా మేము ఓకే వదిలేస్తాం. అంతే గైస్, ఈ రోజు మంచి ఫ్రూట్ గురించి మాట్లాడామని అనుకుంటున్నాను. చాలా మందికి ఇష్టమైన ఫ్రూట్ అదే. అపోహలు ఎక్కువ కదా మనకి, ఎక్కువ తినేస్తే క్యాలరీస్. ఆబ్వియస్లీ క్యాలరీస్ ఉంటాయి, కానీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. బెనిఫిట్స్ లేకుండా ఉండదు. మీరు గూగుల్ కూడా చేసుకోవచ్చు. వెన్ యూ ఫైండ్ మ్యాంగో, గ్రాబ్ ఇట్ అండ్ ఈట్ ఇట్, దట్స్ ఆల్. మీరు ఇక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అయినా అనిపించుండాలి, కనీసం ఇంట్రెస్టింగ్ అయినా అనిపించుండాలి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యాట్ టు ఫిట్ బై ఎంకే ఫర్ మోర్ సచ్ కాంటెంట్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇలాగా ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైలీ బేసిస్ మీద మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, వీటి మీదే మాట్లాడాలి అన్నప్పుడు కామెంట్ చేయండి. లేదా ఇది వద్దురా బాబు, బోర్ కొట్టేస్తుంది, వేరే టాపిక్ అన్నా సరే దయచేసి కామెంట్ చేయండి. ఐ నీడ్ కామెంట్ గైస్. డూ సమ్ కామెంట్ అంతే. అండ్ మీకు ఎంతమందికి బంగిడిపల్లి ఇష్టం, ఎంతమందికి రసాలు ఇష్టమో కూడా కామెంట్ చేయండి. బంగిడిపల్లికి రసాలకి పెద్ద తేడా ఉండదు. ఇది కోసుకుని తింటాం, అది పిండుకుని తింటాం, అంతే. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో అంతే. బాయ్.